హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు సివిల్ ఇంజనీరింగ్ బ్లూమ్స్. సో ఈ వీడియోలో నేను టీ సెక్షన్కి కోఆర్డినేట్ సిస్టమ్ ఎలా అప్లై చేయాలి అనేది చూపిస్తున్నాను. సో ఆల్రెడీ నేను ఎల్ సెక్షన్కి ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ వీడియో లింక్ నేను డిస్క్రిప్షన్లో పెడతాను అండ్ ఎండ్ కార్డ్స్లో కూడా పెడతాను. సో ఒకవేళ డౌట్ ఉంటే కనుక అండ్ కోఆర్డినేట్ సిస్టమ్ గురించి ఇంకొంచెం డీటెయిల్గా తెలుసుకోవాలి అంటే ఆ వీడియోని మీరు చూడండి. అండ్ మీకు నేను చేసే వీడియోస్ యూస్ఫుల్ అనిపిస్తే ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సో దట్ నాకు ఫర్దర్ ఇంకా వీడియోస్ చేయడానికి ఎంకరేజ్మెంట్ లాగా ఉంటుంది. థ్యాంక్ యూ. ఎస్, సో కమింగ్ బ్యాక్ టు దిస్ టీ సెక్షన్, ఇక్కడ మనకి ఫస్ట్ వచ్చేసి అబ్సల్యూట్ కోఆర్డినేట్ సిస్టమ్. అబ్సల్యూట్ కోఆర్డినేట్ సిస్టమ్ ఏంటి అంటే మనం ఒక పాయింట్ని ఫిక్స్ చేసుకుని అక్కడ నుంచి ప్రతి పాయింట్ క్యాలిక్యులేట్ చేస్తాం అనమాట. ఒక ఫిక్స్డ్ పొజిషన్ నుంచి అన్ని పాయింట్స్ క్యాలిక్యులేట్ చేసుకుంటూ వెళ్తాం. ఇప్పుడు నేను సపోజ్ ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఆరిజిన్ 0,0 అని తీసుకుంటున్నాను. సో 0,0 అని చెప్పేసి మనం ఇన్పుట్ ఇస్తాం. ఆటో క్యాడ్లో కూడా నేను చూపిస్తాను. ఫస్ట్ అయితే మనం పాయింట్స్ అన్ని రాసుకుందాం ఇక్కడ. సో మనం బిగినర్ లెవెల్లో నేర్చుకుంటున్నప్పుడు ఏంటి అంటే బెటర్ టు నోట్ ఆల్ ది పాయింట్స్. మీకు కావాల్సిన పాయింట్స్ అన్ని ఫస్ట్ ఒక చోట రాసేసుకుని తర్వాత మీరు ఇన్పుట్స్ ఇస్తే కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుంది. సో 0,0. నెక్స్ట్ ఇప్పుడు ఏ టు బి డిస్టెన్స్ ఎంత? ఏ టు బి డిస్టెన్స్ ఇక్కడ ఇవ్వలేదు. మనకి టోటల్ 10 ఉంది కదా. సో ఇక్కడ 4 అండ్ ఇక్కడ 4 ఇచ్చారు. అంటే 10 - 4 and 4 అంటే 10 - 8 అవుతుంది. అంటే ఇంకా మిగిలింది ఎంత ఉంది ఇక్కడ మనకి 2. సో ఏ టు బి హారిజాంటల్గా 2 ఉంది. అంటే ఎక్స్ డైరెక్షన్లో మాత్రమే డిస్టెన్స్ వచ్చింది మనకి. 2 యూనిట్స్ ఫార్వర్డ్ అయింది. హైట్ ఏమి చేంజ్ అవ్వలేదు. సో అప్పుడు ఏమవుతుంది మనకి ఇక్కడ ఇన్పుట్ ఎక్స్ వాల్యూ వచ్చేసి ఏమవుతుంది అంటే 2 అండ్ హైట్ ఏం లేదు కాబట్టి 2,0 అవుతుంది అన్నమాట. నెక్స్ట్ అలాగే నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఏంటి అంటే బి టు సి క్యాలిక్యులేట్ చేసుకోవాలి మనం. సో బి టు సి ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము అంటే బి టు సి డిస్టెన్స్ తెలియాలి మనకి. బట్ పాయింట్ ఇవ్వటం మాత్రం ఏ నుంచే ఇస్తాం, అబ్సల్యూట్ కదా, ఏ పాయింట్ని ఫిక్స్ చేసేసుకుంటున్నాం. సో ఏ టు సి డిస్టెన్స్ ఎంత ఉంది అంటే 2. ఇక్కడ హైట్ డైరెక్ట్గా ఇవ్వలేదు మళ్ళీ. సో హైట్ 10, ఓవరాల్ హైట్ 10 ఉంది. అండ్ ఇక్కడ పైన వచ్చేసి 3 ఇచ్చారు. సో 10 - 3 అంటే మిగిలింది ఎంత ఉంటుంది ఇక్కడ 7. సో హైట్ వచ్చేసి 7. హారిజాంటల్గా 2 steps ఫార్వర్డ్ అయింది అండ్ వర్టికల్గా వచ్చి 7 steps ఫార్వర్డ్ అవుతుంది అన్నమాట. సో ఇలా మనకి సి పాయింట్ వచ్చింది. నెక్స్ట్ డి పాయింట్. ఏ నుంచి డికి టోటల్ డిస్టెన్స్ ఎంత? ఏ నుంచి డికి టోటల్గా ఎంత డిస్టెన్స్ అవుతుంది? సో ఏ టు సి ఆల్రెడీ 2 ఉంది కదా. 2 + 4 6 అవుతుంది. అండ్ హైట్ వచ్చేసి కాన్స్టెంట్గా ఇదే హైట్లో మెయింటైన్ అవుతుంది. మీరు అబ్జర్వ్ చేస్తే సి కానీ డి కానీ రెండు సేమ్ హైట్లో ఉన్నాయి కింద నుంచి. అంటే ఆరిజిన్ నుంచి ఒకటే హైట్లో ఉన్నాయి. ఎంత? 7 హైట్లో ఉంది. ఓన్లీ హారిజాంటల్గా మాత్రమే ఫర్దర్ ఫార్వర్డ్ అయింది అక్కడ. అంటే మనకి పాయింట్ ఏమొస్తుంది అంటే ఇప్పుడు 6 అంటే 2 + 4 6, 7 అన్నమాట. అలా డి పాయింట్ వచ్చింది. నెక్స్ట్ ఇప్పుడు ఈ పాయింట్ ఎక్కడికి వస్తుంది? సో ఈ పాయింట్ ఎలా రాయాలి? సో ఏ టు ఈ సేమ్ ఇక్కడ నుంచి ఇక్కడ డిస్టెన్స్ అంతే ఉంటుంది కదా మనకి. ఇక్కడ నుంచి ఇక్కడ 6 ఉంది. జస్ట్ ఏమవుతుంది, హైట్ ఒకటి ఇంక్రీజ్ అవుతుంది ఇక్కడ మనకి. సో హైట్ ఎంత అవుతుంది? 7 + 3 టోటల్ హైట్ 10 అన్నమాట. సో హైట్ లెంత్ వచ్చేసరికి 6 అండ్ హైట్ వచ్చేసరికి లెంత్ వచ్చేసరికి 6 అండ్ హైట్ వచ్చేసరికి 10. ఓకే, తర్వాత ఎఫ్ పాయింట్. సో మనం ఏ నుంచి కనుక క్యాలిక్యులేట్ చేసుకుంటే సో ఏ నుంచి ఇక్కడికి ఎంత మనకి ఏ ఆరిజిన్ అవుతుంది కదా. ఏ ఆరిజిన్ అయినప్పుడు ఎఫ్ పాయింట్ అనేది మనకి లెఫ్ట్ సైడ్ అంటే నెగిటివ్ సైడ్ అప్లై అవుతుంది. సో టోటల్ మనకి 10 ఉంది. ఇక్కడ 2, ఇక్కడ 4 తీసేద్దాం. అంటే సింపుల్గా చెప్పాలంటే మీకు ఇది ఆరిజిన్ కదా. సో ఇక్కడ ఆల్రెడీ మనకి ఇది 6 అని డిస్టెన్స్ తెలుసు. ఇంకా రిమైనింగ్ ఎంత ఉంది ఇక్కడ 4. అలాగైనా క్యాలిక్యులేట్ చేయొచ్చు, లేదంటే ఇక్కడ డైరెక్ట్గా ఆల్రెడీ 4 అని ఉంది కదా, డైరెక్ట్ 4 అన్న తీసుకోవచ్చు. అండ్ హైట్ ఎంత? 10. మనకి సెకండ్ క్వాడ్రంట్లో ఏంటి? -x. ఎక్స్ నెగిటివ్ అవుతుంది, y పాజిటివ్ కదా. సో -x అండ్ పాజిటివ్ y +5 వస్తుంది. అంటే -4, హైట్ వచ్చేసి 10. -4, 10 అన్నమాట. నెక్స్ట్ జీ పాయింట్ వచ్చేసరికి ఏమవుతుంది? హైట్ దిగుతుంది, లెంత్ మాత్రం సేమ్ ఉంది. ఇక్కడ నుంచి ఇక్కడికి లెంత్ సేమ్ 4 మెయింటైన్ అయింది. బట్ హైట్ అనేది
ఏ నుంచి క్యాలిక్యులేట్ చేస్తే కనుక 7 వస్తుంది అన్నమాట. సో -4 హైట్ వచ్చేసి 7. నెక్స్ట్ హెచ్ వచ్చేసరికి ఏమవుతుంది, మనకి క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఆరిజిన్ లైన్ మీద ఉంది హెచ్ అనేది, అంటే హైట్ మాత్రమే చేంజ్ అవుతుంది ఇక్కడ. ఓకే, ఎక్స్ డిస్టెన్స్ ఏమీ చేంజ్ అవ్వట్లేదు. సో ఎగ్జాక్ట్లీ వై యాక్సిస్ మీద ఉంది కాబట్టి మనం సింపుల్గా 0,7 అని ఇచ్చేయచ్చు. సో ఆ ఫిగర్ని టోటల్గా క్లోజ్ చేయడానికి 0,0 అని ఇవ్వచ్చు, లేదు అంటే సి ఎంటర్ అని చెప్పేసి ఇవ్వచ్చు అన్నమాట. అండ్ మర్చిపోకండి, మనం ప్రతి పాయింట్ ఇచ్చాక ఆటోకాడ్లో ఎంటర్ చేసినప్పుడు ఖచ్చితంగా మనకి ఎంటర్ సింబల్ అనేది ఇవ్వాలన్నమాట. సో ఇది మనకి అబ్సల్యూట్ కోఆర్డినేట్ సిస్టమ్ ఫర్ టీ సెక్షన్. నెక్స్ట్ వన్ వచ్చేసి రిలేటివ్ కోఆర్డినేట్ సిస్టమ్. రిలేటివ్ కోఆర్డినేట్ సిస్టమ్ ఎలా పనిచేస్తుంది, మనకి పాయింట్ టు పాయింట్. అబ్సల్యూట్ అయితే ఒక పాయింట్ని ఫిక్స్ చేసుకుని అక్కడి నుంచి క్యాలిక్యులేట్ చేసుకుంటూ వెళ్ళాం కదా. రిలేటివ్ కోఆర్డినేట్ సిస్టమ్ ఏంటి అంటే ఒక ఫిక్స్డ్ పాయింట్ నుంచి పాయింట్ టు పాయింట్ చేంజ్ అవుతూ ఉంటుంది, ఫిక్స్డ్ పాయింట్ అనేది ఏమీ ఉండదన్నమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఫస్ట్ పాయింట్ మీరు స్క్రీన్ మీద క్లిక్ చేసుకోవచ్చు, లేదు అంటే ఏ పాయింట్ అయినా మీరు కన్సిడర్ చేసుకోవచ్చు అనమాట. నేను సపోజ్ స్పెసిఫై అ పాయింట్ ఆన్ స్క్రీన్ అంటున్నాను. ఆన్ స్క్రీన్ అంటే ఇక మనకి ఆటోకాడ్ స్క్రీన్ అనమాట. మీరు ఆటోకాడ్ ఓపెన్ చేసేసుకొని మీరు ఎక్కడైతే డ్రాయింగ్ ఎగ్జిక్యూట్ చేయాలి అనుకుంటున్నారో అక్కడ ఒక పాయింట్ ఇచ్చేసేయండి, ఎక్కడైనా క్లిక్ చేయండి. చేసేసాక ఇప్పుడు A to B డిస్టెన్స్ ఎంత 2, పాజిటివ్ ఎక్స్ డైరెక్షన్లోకి వెళ్తుంది. మనకి రిలేటివ్ మీద వర్క్ చేసినప్పుడు ఎలా ఉంటుంది అంటే పాజిటివ్ నెగిటివ్ రెండు అప్లై అవుతుంది. సో ఎక్స్ యాక్సిస్ మైనస్ ఎక్స్ యాక్సిస్ మైనస్ ఎక్స్ యాక్సిస్, అలాగే ప్లస్ వై అండ్ మైనస్ వై. మనం ఏ పాయింట్ నుంచి అయితే వెళ్తున్నామో ఆ పాయింట్ నుంచి ఫర్దర్ పాజిటివ్ ఎక్స్ వెళ్తుందా, నెగిటివ్ ఎక్స్ వెళ్తుందా, పాజిటివ్ వై వెళ్తుందా, నెగిటివ్ వై వెళ్తుందా, లేదు ఒకవేళ ఇంక్లైన్డ్గా ఉంటే అది ఎలా చేయాలనేది ఇంకో వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రస్తుతానికి మనం స్ట్రైట్ వాటికి ఎలా చేయాలి, స్ట్రైట్ లైన్స్కి ఎలా చేయాలి అనేది అబ్జర్వ్ చేస్తున్నాం. సో ఇప్పుడు మనకి బి పాయింట్ ఏమవుతుంది, అట్ ది రేట్ అంటే ఏ నుంచి బికి హారిజాంటల్గా 2 డిస్టెన్స్ ఉంది, వర్టికల్గా ఎలాంటి చేంజెస్ లేవు కదా, సింపుల్గా 0. నెక్స్ట్ సి, ఇక్కడ బి టు సి మాత్రమే కన్సిడర్ చేయండి, వర్టికల్గా వెళ్తుంది. బి టు సి కదా, అట్ ది రేట్ ఆఫ్ బి టు సి డిస్టెన్స్ ఎంత 7, కానీ ఇది వెళ్ళే డైరెక్షన్ ఏంటి, వై డైరెక్షన్. ఎక్స్ ఏమి చేంజ్ అవ్వలేదు కదా, సో ఎక్స్ 0 అవుతుంది, వై అనేది 7 అవుతుంది అన్నమాట. అలా నెక్స్ట్ సి టు డి హారిజాంటల్గా 4 ఉంది, హైట్ ఏమీ చేంజ్ అవ్వలేదు, పాజిటివ్ సైడ్ వెళ్తుంది. సో అట్ ది రేట్ ఆఫ్ 4,0. నెక్స్ట్ అలా ఈ పాయింట్కి వచ్చేసరికి ఏమవుతుంది అంటే అట్ ది రేట్ డి నుంచి ఈకి ఏ డైరెక్షన్లో వెళ్తుంది, ఇక్కడ పాజిటివ్ వై. సో ఎక్స్ వాల్యూ 0 అవుతుంది, వై వచ్చేసి 3 అవుతుంది అన్నమాట. నెక్స్ట్ ఎఫ్ పాయింట్ రాయాలి ఇప్పుడు. సో ఎఫ్ పాయింట్ ఏమవుతుంది, మనకి ఈ నుంచి ఎఫ్కి డిస్టెన్స్ ఎంత అంటే 10. ఓకే, ఈ నుంచి ఎఫ్కి డిస్టెన్స్ ఎంత అంటే 10, కానీ ఏ డైరెక్షన్లో వెళ్తుంది అది, నెగిటివ్ ఎక్స్. సో -10 ఎక్స్ ప్లేస్లో -10 ఇచ్చేస్తారు, హైట్ ఏమీ చేంజ్ అవ్వలేదు కాబట్టి 0. నెక్స్ట్ అలాగే జీ, అట్ ది రేట్ ఆఫ్ ఎఫ్ నుంచి జీకి కిందకి వెళ్తుంది, అంటే నెగిటివ్ వై డైరెక్షన్లో వెళ్తుంది. సో ఎక్స్ ఏమీ చేంజ్ అవ్వదు, 0, -3. నెక్స్ట్ అట్ ది రేట్ ఆఫ్ జీ నుంచి హెచ్కి పాజిటివ్ ఎక్స్లో వెళ్తుంది, 4,0. తర్వాత సింపుల్గా మీరు క్లోజ్ ఎంటర్ అని ఇచ్చేస్తే సరిపోతుంది అన్నమాట. సో ఇలా మనకి ఫిగర్ రిలేటివ్ కోఆర్డినేట్లో ఎంటర్ చేస్తూ కంప్లీట్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ వన్ వచ్చేసి పోలార్. పోలార్ అంటే ఏంటి, సింపుల్గా మనం ఒకవేళ యాంగిల్స్ ఇస్తూ అప్లై చేయాలి అనుకోండి, ఇన్పుట్ యాంగిల్స్ ఇస్తూ అప్లై చేయాలి అనుకున్నప్పుడు ఈ పోలార్ అనేది యూస్ఫుల్ అవుతుంది అన్నమాట. ఓకే, సో మనం పోలార్ అప్లై చేయాలి అంటే యాంగులర్ యాక్సిస్ గురించి తెలుసుకోవాలి. సో సపోజ్ 0, మనకి యాంగులర్ యాక్సిస్ ఎలా ఉంటుంది అంటే ఇప్పుడు దాకా మనం ఎక్స్ అండ్ వై యాక్సిస్ కన్సిడర్ చేసాం కదా, పోలార్కి వచ్చేసరికి యాంగులర్ యాక్సిస్ కన్సిడర్ చేయాలి. సో 0, 90, 180,
270 యాంటీ క్లాక్ వైజ్, ఇది మర్చిపోకండి. మనకి ఏదైనా కానీ యాంటీ క్లాక్ వైజ్ లో అప్లై అవుతుంది. ఓకే, 0, 90, 180 అండ్ దిస్ ఇస్ 270 అన్నమాట. అండ్ 360, 0 రెండు కూడా ఒకటే డైరెక్షన్ లో ఉంటుంది. రిలేటివ్ పోలార్ అప్లై చేసినప్పుడు ఏంటి అంటే మనకి డిస్టెన్స్ తెలియాలి అండ్ యాంగిల్ తెలియాలి, సింపుల్ గా చెప్పాలి అంటే. సో మనకి ప్రతి పాయింట్ టు పాయింట్ డిస్టెన్స్ తెలుసు అండ్ అది ఏ యాంగిల్లో ట్రావెల్ చేస్తుందో ఈ యాక్సిస్ ద్వారా మనం తెలుసుకోవచ్చు అన్నమాట. సో ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నాను అంటే ఫస్ట్ సేమ్ రిలేటివ్ అన్న మెథడ్ యూజ్ చేసినప్పుడు మీరు ఫస్ట్ పాయింట్ ఏదైనా కన్సిడర్ చేయొచ్చు. ఫస్ట్ పాయింట్ ఖచ్చితంగా తెలియాల్సిన అవసరం లేదు. ఓకే, సో ఇక్కడ ఏం చేస్తున్నాను ఇప్పుడు స్పెసిఫై అ పాయింట్ ఆన్ స్క్రీన్. సో ఇక్కడ కూడా నేను స్క్రీన్ మీద కన్సిడర్ చేసుకోవాలి అని చేస్తున్నాను. మీరు ఖచ్చితంగా ఏదైనా కన్సిడర్ చేయాలి అనుకుంటే కనుక యూ క్యాన్ కన్సిడర్ దట్ వన్ అనమాట. ఓకే, సో నెక్స్ట్ బి పాయింట్ ఫార్మాట్ ఏంటి దీనికి, @d less than theta, @d less than theta అన్నమాట. సో ఇక్కడ మనం ఇప్పుడు ఏం చేస్తున్నాము అంటే a to b డిస్టెన్స్ 2 కదా, లెస్ దాన్, అది యాక్చువల్గా యాంగిల్ సింబల్ ని రిప్రజెంట్ చేస్తుంది. యాంగిల్ వచ్చేసి 0 డైరెక్షన్ లోనే కదా ఇక్కడ వెళ్తుంది మనకి ఇది. సో @2 less than 0. నెక్స్ట్ b to c డిస్టెన్స్ ఎంత 7 లెస్ దాన్, పైకి వెళ్తున్నప్పుడు యాంగిల్ ఎంత అంటే 90 డిగ్రీ. సో 7 less than 90. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసి డి పాయింట్ ఏమవుతుంది, c to d డిస్టెన్స్ ఎంత 4 లెస్ దాన్, రైట్ సైడ్ వెళ్తుంది. రైట్ సైడ్ అన్నప్పుడు 0 degrees. ఓకే, 0 కానీ 360 కానీ ఏదైనా ఇవ్వచ్చు. నెక్స్ట్ d to e 3 డిస్టెన్స్ @3 లెస్ దాన్ 90. ఇవి యాంగిల్స్ మనం స్టార్టింగ్ పాయింట్ ఎక్కడ తీసుకున్నామో దాన్ని బట్టి ఉంటుంది. నేను ఆల్రెడీ ఇక్కడ ఏ అని మెన్షన్ చేసి, ఒకవేళ మీరు ఏ ఇక్కడ తీసుకుని ఉంటే కనుక యాంగిల్స్ వేరే వస్తాయి. సో కన్ఫ్యూజ్ అవ్వకండి, నేను ఇక్కడ ప్రాపర్గా మెన్షన్ చేశాను ఏ పాయింట్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తున్నాను ఏంటి అనేది. సో మీరు ఒకవేళ స్టార్టింగ్ పాయింట్ వేరే చోట తీసుకుంటే కనుక ఏ అనేది ప్రాపర్ పాయింట్ మెన్షన్ చేయకుండా స్క్రీన్ మీద క్లిక్ చేయమన్నాను అంతే. సో ఫిగర్ మీద మీరు స్టార్టింగ్ పాయింట్ ఎక్కడ కన్సిడర్ చేస్తున్నాను అనే దాన్ని బట్టి మిగతా పాయింట్స్ అన్ని చేంజ్ అయిపోతూ ఉంటాయి. సో ఏ లెస్ దాన్, ఇక్కడ మనకి ఈ పాయింట్ ఏమొస్తుంది @3 less than 90. నెక్స్ట్ ఇక్కడ మనకి మైనస్ ప్లస్ అవసరం లేదు, ఎందుకంటే యాంగిల్ ని ఫాలో అవుతున్నాం కదా. సో లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి 180 అంటే జస్ట్ వాల్యూ డిస్టెన్స్ తీసుకుంటాము, లెస్ దాన్ 180 అని చేస్తున్నాం. నెక్స్ట్ f to g, ఈ డిస్టెన్స్ మనకి ఎంత 3 కదా, కిందకు వస్తుంది. @3 కిందకి యాంగిల్ ఎంత అంటే 270 degrees. సో @3 లెస్ దాన్ 270. యాక్చువల్గా అది యాంగిల్ అంటాము, మీకు అర్థం అవడానికి నేను లెస్ దాన్ సింబల్ అని చెప్తున్నాను ఇక్కడ. నెక్స్ట్ g నుంచి h కి డిస్టెన్స్ ఎంత 4, యాంగిల్ క్లోజింగ్ 0. సో సింపుల్గా h నుంచి a కి క్లోజ్ అవ్వాలంటే c ఎంటర్ అని ఇచ్చేసేయండి, మీకు ఆటోమేటిక్గా ఫిగర్ క్లోజ్ అయిపోయి ఫామ్ అవుతుంది అనమాట. ఓకే, సో ఇక్కడ వరకు మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇది మనం ఒక్కసారి ఆటోక్యాడ్లో ఎగ్జిక్యూట్ చేసి చూద్దామంట. సో ఆటోక్యాడ్ స్క్రీన్ మీదకి వచ్చేసాను అండ్ నా యూనిట్స్ డిఫాల్ట్ ఇంచెస్లో ఉన్నాయి. నేను ఎక్కడ కూడా ఎగ్జాంపుల్లో సెంటీమీటర్స్ ఇంచెస్ అని ఎక్కడ డిఫైన్ చేయలేదు. మీరు ప్రాక్టీస్ చేసినప్పుడు మీకు ఏ యూనిట్స్ కావాలో ఆ యూనిట్స్ సెట్ చేసుకోండి. సో యూనిట్స్కి రిలేటెడ్ వీడియో కూడా ఉంది తెలుగులో, నేను అది కూడా లింక్ డిస్క్రిప్షన్లో పెడతాను. ఒకవేళ దాంట్లో ఏమైనా డౌట్ ఉంటే ఆ వీడియో కూడా చూసేయండి. సో ఇప్పుడు నాకు అబ్జల్యూట్లో ఎంటర్ చేయాలి అంటే మనం తీసుకున్న పాయింట్స్ ఏంటి, 0,0 దగ్గర నుంచి స్టార్ట్ చేసాం. సో మనం అబ్జల్యూట్ కోఆర్డినేట్స్లో ఎంట్రీ చేద్దాము. ఫస్ట్ స్టెప్ ఏంటి అంటే ఈ ఫిగర్, ఈ టీ సెక్షన్ ఏదైతే ఉందో అది డ్రా చేయడానికి మనకి ఎల్ టూల్, లైన్ టూల్ అనేది యూజ్ చేయాలి. సో నేను ఆటోక్యాడ్లో ఎల్ ఎంటర్ అని చెప్పేసి ఇన్పుట్ ఇస్తున్నాను. ఫస్ట్ పాయింట్ అడుగుతుంది. సో నేనేం చేస్తాను అంటే 0,0 అని చెప్పేసి ఇన్పుట్ ఇస్తున్నాను, 0,0 ఎంటర్. సో నెక్స్ట్ పాయింట్ వచ్చేసరికి ఏమవుతుంది అంటే 2,0. సో 2,0 ఎంటర్. సో ఇక్కడికి వచ్చేసరికి 2,0 ఎంటర్ అని ఇచ్చాను. అండ్ నెక్స్ట్ పాయింట్ వచ్చేసి 2,7 ఎంటర్. నెక్స్ట్ వన్ 6,7 ఎంటర్. తర్వాత 6,10.
సో మీ అందరికీ ఒక సందేహం రావచ్చు, స్క్రీన్ మీద అసలు ఏం కనిపించట్లేదు కదా మేడం అనేసి. నో ప్రాబ్లం. ఇక చిన్న ట్రిక్ ఏంటి అంటే ఫిగర్ కంటిన్యూషన్లో ఉన్నప్పుడు మీరు టాప్ వ్యూ మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా జూమ్ ఇన్ అవుతుంది అనమాట. ఇలా మీ స్క్రీన్ మీద జూమ్ ఇన్ చేసేసుకోవచ్చు. సో తర్వాత వచ్చేసరికి ఏంటి ఎఫ్ పాయింట్ -4,10 అనమాట. నేను ఇచ్చే ఇన్పుట్స్ అన్ని ఇక్కడ కమాండ్ బార్లో వస్తుంది, ఇక్కడ అబ్జర్వ్ చేయండి. సో -4,10 తర్వాత -4,7 తర్వాత 0,7 తర్వాత క్లోజ్, సి ఎంటర్, సి ఫర్ క్లోజ్ అన్నమాట. ఇలా మనకి టీ సెక్షన్ అనేది క్రియేట్ అయిపోయింది. అదే ఒకవేళ నేను ఇది రిలేటివ్ కోఆర్డినేట్స్లో చేయాలి అంటే ఏం చేస్తాను, ఎల్ ఎంటర్ అని కమాండ్ ఇచ్చేస్తున్నాను. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఇక్కడ క్లిక్ చేస్తున్నాను అండ్ నెక్స్ట్ పాయింట్ అడుగుతుంది. ఓకే, సో at the rate of 2,0 ఎంటర్. తర్వాత at the rate of 0,7 జస్ట్ ఆ ఇన్పుట్స్ ఇచ్చుకుంటూ వెళ్ళిపోతారన్నమాట. సో ఒక్క నిమిషం, ఇది మరీ పక్కకు వచ్చేసింది కదా, నేను స్క్రీన్ని కొంచెం పక్కకు మూవ్ చేసుకుని ఇక్కడ చూపిస్తాను. ఎల్ ఎంటర్. సో జస్ట్ ఇక్కడ ఎక్కడో క్లిక్ చేస్తున్నాను. at the rate of 2,0 నెక్స్ట్ at the rate of 0,7 అలాగే at the rate of 4,0 మీరు జస్ట్ ఇన్పుట్స్ ఇస్తూ వెళ్తే ఫిగర్ అనేది ఆటోమేటిక్గా క్రియేట్ అవుతుంది. అదే ఒక ఫిగర్ని మనం ఒకటే మెథడ్లో క్రియేట్ చేయాలని రూల్ ఏం లేదు. సో ఒక మెథడ్ నుంచి ఇంకో మెథడ్ కూడా నేను జంప్ చేయొచ్చు, బట్ మీరు ప్రాక్టీస్ చేసినప్పుడు ఒక్కొక్క సిస్టంలో ప్రాక్టీస్ చేయండి. సో సపోజ్ ఇప్పుడు నేను ఈ పాయింట్ పోలార్లో చేయాలి అనుకుంటున్నా. పోలార్లో అయినా సేమ్ ఇన్పుట్స్, జస్ట్ ఎల్ ఎంటర్ అని ఇచ్చేస్తారు అండ్ మీకు కావాల్సిన ఇన్పుట్ అనేది టైప్ చేయాలి. సో నాకు ఈ పాయింట్ ఏంటి ఇక్కడ, at the rate 3<90, at the rate of 3<90 ఎంటర్. సో పొరపాటున కామా పడింది, మిస్టేక్ అయినప్పుడు ఏం చేయొచ్చు అంటే మీరు సింపుల్గా అండు అని ఇచ్చేసేయండి, యూ ఎంటర్ అని ఇవ్వండి. యూ ఎంటర్ at the rate of 3<90 ఎంటర్. తర్వాత at the rate of 10<180 ఎంటర్. మళ్ళీ at the rate of 3<270. సో ఇలా నేను పోలార్ కూడా ఇదే ఎగ్జాంపుల్లో చూపించాను అనమాట. 4<0 ఎంటర్. సో క్లోజ్ అండ్ సి ఎంటర్ చేశాను, ఫిగర్ అనేది ఇలా ఫామ్ అయింది. సో మనకి ఏ మెథడ్ అయినా యూజ్ చేయొచ్చు. సో ఇవి ఎక్కడ ఎలా యూజ్ చేయాలనేది మీకు ఇంకా తర్వాత వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కోఆర్డినేట్ సిస్టమ్ అంటే ఏంటి, అది ఎలా అప్లై ఎలా యూజ్ చేయాలని అర్థం చేసుకోవడానికి మాత్రమే ఎగ్జాంపుల్. సో ప్రాక్టికల్గా ఎలా యూజ్ చేయాలి ఏంటి అనేది నేను తర్వాత వీడియోస్లో చెప్తాను. ఒకవేళ కనుక ఈ వీడియో మీకు యూస్ఫుల్ అవుతే ప్లీజ్ డూ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్, ఇంకెవరికైనా యూస్ఫుల్ అవ్వచ్చు. అండ్ సబ్స్క్రైబ్ చేయకపోతే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి, సో దట్ ఫర్దర్ వీడియోస్ ఏది మిస్ అవ్వకుండా చూడగలుగుతారు.